హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్. ఈ రోజు వీడియోలో మనం హిడెన్ పారామీటర్స్ ని ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. ఓకే, బట్ ఫస్ట్ ఈ పారామీటర్స్ అంటే ఏంటో చూద్దాం. ఎగ్జాంపుల్ కి మీకు ఒక పారామీటర్ చూపిస్తాం. ఈ వెబ్సైట్ తీసుకుందాం, testfire.net. సో ఇందులో మనకి ఒక సెర్చ్ ఫీల్డ్ ఉంది. సో సెర్చ్ ఫీల్డ్ లో మనం జనరల్ గా ఏదైనా ఎంటర్ చేసి సెర్చ్ చేయొచ్చు. సో ఇక్కడ టెస్ట్ అనే ఇచ్చేసి సెర్చ్ చేసేస్తాం. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఉంటే మనకి ఈ వెబ్సైట్ లో ఒక పారామీటర్ అనేది కనిపించింది. సో ఎక్కడ అంటే యూఆర్ఎల్ లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే యూఆర్ఎల్ లోపల క్వేరీ ఈక్వల్ టు అనేది ఉంది కదా. సో దీన్నే మనం పారామీటర్ అంటాం. సో ఈ పారామీటర్స్ ఏంటి అంటే జనరల్ గా యూజర్ ఏదైతే డేటా ఇన్పుట్ లాగా ఇస్తాడో ఆ డేటాని పారామీటర్ లోపల సేవ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో వీటితోని ఏంటి అంటే మనం వెబ్సైట్స్ ని హ్యాక్ చేయొచ్చు అనమాట. బగ్ బౌండరీ చేసేటప్పుడు కానీ, పెనిట్రేషన్ టెస్టింగ్ చేసేటప్పుడు కానీ, ఎథికల్ హ్యాకర్స్ ఎవరైనా సరే ఈ పారామీటర్స్ అనేవి చాలా ఐడెంటిఫై చేయని చూస్తారు. ఎందుకు అంటే వీటితోనే మనం వెబ్సైట్స్ ని లేదా సిస్టమ్ ని హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో చాలా క్రిటికల్ థింగ్ అన్నట్టు బగ్ బౌండరీలో పారామీటర్స్ అనేది, రైట్. సో ఈ పారామీటర్స్ ని మనకి అన్ని ఇట్లా వెబ్సైట్ లోపలనే కనిపించవు, యూఆర్ఎల్ లోపల. సో కొన్ని హిడెన్ అయిపోయి ఉంటాయి, కొన్ని అసలు మనకు తెలియని కూడా తెలియదు వెబ్సైట్ లోపల ఎక్కడ ఉంటాయో అని. ఓకే, సో అట్లాంటి పారామీటర్స్ ని మనం ఒక ఆటోమేషన్ టూల్ తోని ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. సో ఇప్పుడు ఆ ఆటోమేషన్ టూల్ ని ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి అండ్ ఎట్లా యూజ్ చేయాలో వీడియోలో చెప్తాం. అండ్ వీడియో ఎండ్ దాకా చూడండి, నేను ఇన్స్టలేషన్ చేసి యూసేజ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రీరన్ ఎట్లా చేయాలో కూడా చూపిస్తాం. ఓకే, రైట్. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ చేసే టూల్ నేమ్ వచ్చేసి పారమ్ స్పైడర్. ఓకే, సో దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనం కోడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి అండ్ HTTPS ఈ లింక్ అయితే కాపీ చేసుకోండి, రైట్. నేను ఇక్కడ పారాడోస్ వాడుతున్నా, మీరు ఖాళీ లినక్స్ కూడా వాడొచ్చు. సో పారాడోస్ వాడితే టెర్మినల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ కి వచ్చేసేయండి. sudo su కొట్టేసి రూట్ కి వచ్చేసేయండి. తర్వాత మేక్ షూర్ మీరు ఈ రెండు కమాండ్స్ అయితే ఆల్రెడీ ఎంటర్ చేసి చూడండి. sudo apt అప్డేట్ ఒకటి అండ్ ఇంకోటి వచ్చేసి sudo apt అప్గ్రేడ్. ఓకే, సో ఈ రెండు కమాండ్స్ ఎంటర్ చేశాక నేను చెప్పే స్టెప్స్ ఫాలో కాండి, రైట్. సో నెక్స్ట్ మనం గిట్ క్లోన్ ఇచ్చేసి రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఓకే, ఇదే ఎంటర్ కొట్టేసేయండి. సో ఇది ఏం చేస్తా అంటే గీతబ్ లో ఏదైతే మనకి ఫైల్స్ ఉన్నాయో అవన్నీ డౌన్లోడ్ చేస్తాను అనమాట. సో దాన్ని LS కొట్టి మనం చూడొచ్చు ఇక్కడ. సో ఈ ఫోల్డర్ లోపలికి ఎంటర్ కావాలంటే మనం CD ఫోల్డర్ నేమ్ అయితే ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ LS కొడతాం. సో ఇది మన టూల్ యొక్క ఫైల్స్, రైట్. సో మన టూల్ వచ్చేసి ఇది అన్నట్టు. సో మీరు ఇక్కడ ఎక్స్టెన్షన్ బట్టి అర్థం చేసుకోవచ్చు, .py అది అంటే నథింగ్ బట్ పైథాన్ యూజ్ చేసుకున్న టూల్ అయితే రన్ అవుతుంది. సో ఇప్పుడు పైథాన్ యూజ్ చేసుకుని టూల్ రన్ అవుతుంది అంటే మనం పైథాన్ రిలేటెడ్ కొన్ని ప్యాకేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నట్టు. ఓకే, సో ప్రీవియస్లీ పైథాన్ ప్యాకేజెస్ డౌన్లోడ్ చేసుకోనికి సింపుల్ గా PIP ఇన్స్టాల్ ప్యాకేజ్ నేమ్ కొడితే అయిపోయేది. బట్ ఇప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ అయింది మనకి. సో దాని పర్పస్ ఎట్లా రన్ చేయాలి అనేది చూద్దాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి అంటే పైథాన్ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలి అంటే మనం ఒక విర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఓన్లీ ఆ ఎన్విరాన్మెంట్ లో పైథాన్ ప్యాకేజెస్ అనేవి మనం ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దాని పర్పస్ నేను చెప్పే కొన్ని కమాండ్స్ ఉంటాయి, అవి రన్ చేయాలి. సో ఇవి కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా, మీరు అక్కడి నుంచి అయితే ఈ కమాండ్స్ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, రైట్. సో ఇన్ కేసు మీరు నాలాగా పారాడైస్ కాకుండా ఖాళీ లినక్స్ వాడుతున్నారు అనుకోండి, ఫస్ట్ ఈ కమాండ్ అయితే కాపీ చేసి పేస్ట్ చేసేయండి. సో వన్స్ అది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ కమాండ్స్ అయితే ఫాలో అవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కాపీ అండ్ ఇక్కడ నుంచి పేస్ట్. సో ఇది ఏం చేస్తా అంటే మనకి విర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఎంటర్ చేయండి, రైట్. ఇప్పుడు LS కొట్టి చూసినాం అనుకోండి, మనకి ENV అనే ఒక ఫైల్ కొత్తగా క్రియేట్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఇందాక లేదు, ఇప్పుడు వచ్చేసింది. ఓకే, సో ENV ఏంటి అంటే మనకి విర్చువల్ ఎన్విరాన్మెంట్, ఒక ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసేది. ఇప్పుడు దీన్ని యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేయడానికి నెక్స్ట్ కమాండ్ వాడచ్చు. అండ్ వన్స్ అగైన్ ఇది డిస్క్రిప్షన్ లో నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి కాపీ పేస్ట్ చేయొచ్చు ఈజీగా, రైట్. సో యాక్టివేట్ చేసిన తర్వాత మనకి ఇలా సైడ్ కి ENV అని వస్తుంది. సో ఇప్పుడు మనం పైథాన్ యొక్క విర్చువల్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాం, రైట్. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మనం ప్యాకేజెస్ అయితే ఇన్స్టలేషన్ చేయాలి. ఆ ప్యాకేజెస్ ఏంటంటే మనకి ఇక్కడ requirements.txt లో ఉంటాయి. సో వాటిని ఇన్స్టలేషన్ చేయడానికి సింపుల్ గా ఈ కమాండ్ యూజ్ చేయొచ్చు, PIP install -r requirements.txt. ఓకే, ఇచ్చేసి ఎంటర్ కొట్టండి అండ్ మనకి ఆల్ ప్యాకేజెస్ అనేవి ఇన్స్టలేషన్ అయిపోతాయి అన్నట్టు. ఓకే, సో వన్స్ ఇన్స్టలేషన్ అయిపోయినాక డైరెక్ట్ గా మనం టూల్ రన్ చేయొచ్చు. సో టూల్ రన్ చేయడానికి ఎట్లా రన్ చేయాలో మనం గీతబ్ పేజ్ లో చెక్ చేయొచ్చు. ఇక్కడ గీతబ్ పేజ్ కి రండి అండ్ మీకు కావాలి అంటే ఇక్కడ నుంచి కూడా కమాండ్స్ ఉంటాయి, మనం ఏం చేసినామో మీరు ఇవే ఫాలో అవ్వచ్చు కావాలి అంటే, రైట్. తర్వాత వచ్చేసి మనం python3 param-spider.py -domain అండ్ మనం ఏదైతే డొమైన్ లో మనం హిడెన్ పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డొమైన్ యొక్క నేమ్ ఇవ్వాలన్నట్టు. ఓకే, అండ్ రైట్, ఈ కమాండ్ కాపీ చేసుకుందాం మనం, సింపుల్ గా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ హ్యాకర్ వన్ చేయాలి అనుకుంటలేదు నేను. ఓకే, మనం ఏ వెబ్సైట్ చేయాలి అనుకుంటున్నామో
సో ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కాబట్టి పర్మిషన్ తీసుకొని చేయాలి. లేదా మనకి ఇలా టెక్స్ట్ వెబ్సైట్స్ ఉంటాయి, textfy.net అని, లేదా వల్న్ వెబ్ అని. సో ఇట్లాంటి వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్ మీద మీరు ట్రై చేయొచ్చు అనమాట. రైట్. సో ఇక్కడ డొమైన్ నేమ్ తీసుకుందాం, తీసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. అండ్ మేక్ షూర్ మీరు ఓన్లీ డొమైన్ నేమ్ ఇవ్వాలి, యూఆర్ఎల్ కాదు. సో ఇక్కడ యూఆర్ఎల్ తీసేద్దాం, తీసేసి ఎంటర్ కొట్టేసేయండి. అండ్ కొద్దిసేపట్లో మనకి ఏవైతే హిడెన్ పారామీటర్స్ ఉంటాయో ఆ వెబ్సైట్ లో అవన్నిటిని ఫైండ్ అవుట్ చేస్తారు. అండ్ దేర్ వి గో, మనకి 91 టోటల్ యూఆర్ఎల్స్ అయితే ఫైండ్ అవుట్ అయినాయి. సో యూఆర్ఎల్సే కాదు, వాటి యొక్క పారామీటర్స్ కూడా. అండ్ ఇందులో కొన్ని వర్క్ అయితే, కొన్ని వర్క్ కావు, కొన్ని రియల్, కొన్ని ఫేక్ కూడా ఉంటాయి. ఓకే, సో మనం వెరిఫై చేసుకోవాలి. బట్ ఏవైతే హిడెన్ అయి ఉంటాయో అవన్నీ మనకి ఆ పర్టికులర్ వెబ్సైట్ కి రిలేటెడ్ అన్ని కనిపిస్తాయి విత్ సబ్ డొమైన్. ఓకే, సో మనం ఇక్కడ చూస్తే మనకి చాలా వచ్చినాయి చూడండి. సో ఇదంతా మనం పారామీటర్స్ అన్నట్టు. సో వీటిని యూటిలైజ్ చేసుకొని మనం ఫర్దర్ గా నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయొచ్చు అనమాట, వల్నరబిలిటీ ఫైండింగ్. సో ఇది పారామ్ స్పైడర్ టూల్. సో మంచి టూల్ ఇది ఆటోమేషన్ కి. రైట్. అండ్ మళ్ళీ చెప్పినా కదా, సో మీరు వన్స్ మీరు క్లోజ్ చేస్తారు. ఓకే, సో క్లోజ్ చేసినాక చాలా మందికి మళ్ళీ అది రన్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. సో ఎట్లా రన్ చేయాలో చూపిస్తాం. మళ్ళీ టెర్మినల్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత సుడోసు రూట్ లోకి వచ్చేద్దాం. ఓకే, ఎల్ఎస్. సో మనం ఏదైతే టూల్ ఉందో ఆ టూల్ ఫోల్డర్ లోకి వెళ్ళాలి. దానికి కమాండ్ వచ్చేసి సిడి అండ్ పేస్ట్. ఓకే, సో మళ్ళీ ఎల్ఎస్ కొట్టండి. సో ఇందాక మనం విర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసాం కదా, ఆల్రెడీ సేవ్ అయిపోయి ఉంటుంది. సో మనం జస్ట్ ఈ కమాండ్ ఒక్కటి కొడితే చాలు. ఓకే, సోర్స్ ఈఎన్వి బిన్ యాక్టివేట్. సో ఈ కమాండ్ ఎంటర్ చేసి ఏమవుతుంది అంటే మనకి ఆ ఎన్విరాన్మెంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఎన్విరాన్మెంట్ లో ఆల్రెడీ మన రిక్వైర్మెంట్స్ అనేవి ఇన్స్టాల్ అయిపోయి ఉంటాయి. సో మనం డైరెక్ట్ గా మనం టూల్ ని రన్ చేయొచ్చు అనమాట. సో టూల్ ని రన్ చేయడానికి సింపుల్ గా మనం మళ్ళీ సో ఈ టూల్ కమాండ్ తీసుకుందాం, తీసుకొని ఇక్కడ పేస్ట్ అండ్ లాస్ట్ లో చేంజ్ చేస్తే సరిపోతుంది డొమైన్. సో ఇక్కడ cyberblogs.in. సో ఇది నా వెబ్సైట్, నా దాని మీద నేను ట్రై చేస్తున్నాను. అండ్ దేర్ వి గో, మనకి ఇక్కడ ఏం రాలేదు ఎందుకంటే నాది కొంచెం సెక్యూర్ ఉంటుంది. ఓకే, సో మీరు మీ వెబ్సైట్స్ లేదా మీ డొమైన్స్ లేదా టెక్స్ట్ డొమైన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ట్రై చేయవచ్చు. ఓకే, యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఎవరికైనా మన డౌట్స్ ఉంటే, మన యూసేజ్ ప్రాబ్లమ్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.